హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నేపాల్ వెళ్ళాక రాత్రి తామేల్ ఏరియాకి వెళ్ళకపోతే మాత్రం మీ టూర్ అసంతృప్తి అయినట్టే అని చెప్పుకోవాలి. ఇక్కడ నైట్ లైఫ్, షాపింగ్, అలానే హిమాలయ ట్రక్కింగ్ ప్లాన్ చేసే చాలా ప్లేసెస్ ఇక్కడ ఉంటాయి. అలానే పబ్లు, రెస్టారెంట్లు, డిన్నర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవాలి. మేము రాత్రి తామేల్లో ఎలాంటి ఫన్ చేసాం, అలానే మీరు మిస్ కాకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అలానే ఇక్కడ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఇవైతే చాలా మోడల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ మీరు డిఫరెంట్ మోడల్స్ చూడాలన్నట్టయితే ఈ ఏరియాకి రావాల్సిందే. అలానే లేడీస్కి కావాల్సిన జ్యువెలరీ, అలానే 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి మోడల్స్. మీరు ఖచ్చితంగా షాపింగ్ చేయాలనుకున్నట్టయితే ఈ తామేల్ ఏరియాకి ఈవినింగ్ వచ్చినట్టయితే చాలు, ఇంకా మీరు నైట్ వరకు షాపింగ్ చేస్తూనే ఉండొచ్చు. మేమైతే ఒక డమ్మీ జ్యువెలరీ షాప్కి వెళ్ళాం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే. తామేల్ మార్కెట్లో ఈ డమ్మీ జ్యువెలరీ అంటే అద్భుతమైన హస్తకళ ఆభరణాలు, టిబేటియన్లు, నేపాల్ స్టైల్లో జ్యువెలరీ, వెండి ఆభరణాలు, అలానే మనోజ్ఞానమైన మనలు లభిస్తాయి. సిల్వర్ మౌంటైన్ జ్యువెలరీ, హస్తకళ వెండి ఆభరణాలు, బౌద్ధ సింబల్స్తో, యునిక్ డిజైన్స్తో చాలా చూడముచ్చటగా ఉంటాయి. అలానే టిబేటియన్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. మనులు, రంగురంగుల బీడ్స్ ఇవైతే చూడడానికి, మెడలో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. జెమ్స్ ప్యారడైజ్ నేపాల్, హిమాలయ క్రిస్టల్స్, లక్కీ స్టోన్ జ్యువెలరీ ఇవైతే చాలా స్పెషల్ ఇక్కడ. ఏషియన్ క్రాఫ్ట్ జ్యువెలరీ, తక్కువ ధరలో ట్రెండీ హస్తకళ ఆభరణాలు వేసుకోవాలంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. అలానే మనం ధరల గురించి మాట్లాడుకున్నట్టయితే చక్కని హస్తకళలు ఉన్న నెక్లెస్లు అయితే 500 నుంచి 2000 వరకు ఉంటుంది. అలానే వెండి అండ్ టిబెట్ డిజైన్ రింగ్స్ అయితే 700 నుంచి 3000 వరకు ఉంటుంది. ట్రెడిషనల్ నేపాలీ బ్రాస్లెట్స్ అయితే 1000 రూపాయల నుంచి 5000 వరకు ఉంటుంది. అలానే బుద్ధ ధార్మిక తాడు, మనులు అయితే 300 నుంచి 1500 వరకు ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ రేట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఖచ్చితంగా రేట్లని 1-2 సార్లు అడిగి బేరం ఆడడం చాలా మంచిది. కొందరైతే షాప్స్ వాళ్ళు టూరిస్టుల ముఖాలు చూసేసరికి ధరలు ఎక్కువగా వసూలు చేస్తారు. కాబట్టి 2-3 దగ్గరలో అడిగి కొంటే చాలా మంచిది. తామేల్ అనేది కాఠ్మండు నగరంలో అత్యంత ప్రసిద్ధ టూరిస్ట్ హబ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఇది నేపాల్లోకి వచ్చిన ప్రతి టూరిస్ట్ మొదట ఆగే ప్రదేశంగా పిలువబడుతుంది. ఇది హిప్పీల కాలం నుండి ప్రాచుర్యం పొందింది. చాలామంది కళాకారులు ఇక్కడ కాలక్షేపం చేసేవారు. ఈ ఏరియాలో అనేక రెస్టారెంట్లు, కేఫ్లు, బార్లు, పబ్లు మరియు షాపింగ్ స్టోర్లతో పాటు లైవ్ మ్యూజిక్ వినిపించే లొకేషన్లు చాలానే ఉంటాయి. అండ్ ప్రతి కార్నర్లో షాపింగ్ మాత్రం, అలానే ఫుడ్, రెస్టారెంట్స్ అయితే విపరీతంగా ఉంటాయి. సో మీకైతే కంప్లీట్ టైం పాస్ నైట్ లైఫ్ అయితే ఇదే. తామేల్ షాపింగ్లో మిస్ కాకూడని వస్తువులు: నేపాల్ బౌద్ధ ధ్వజాలు, మనులు, అలానే టిబెట్ ఆభరణాలు, హస్తకళల వస్తువులు, హిమాలయ ఆయుర్వేదిక్ ఉత్పత్తులు, ట్రక్కింగ్ గేర్స్, అలానే మౌంటైనింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్, నేపాలీ పట్టుదుస్తులు, వింటేజ్ యాంటిక్ ఐటమ్స్ ఇవైతే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకూడదు. అలానే వీటి ధరల గురించి మాట్లాడుకున్నట్టయితే చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అయితే 500 నేపాల్ రూపీస్కి ప్రారంభమవుతుంది. ట్రక్కింగ్ బూట్లు, జాకెట్లు 3000 నుంచి 10,000 వరకు కూడా ఉంటాయి నేపాలీ రూపీస్లో. బౌద్ధ హస్తకళ వస్తువుల గురించి మాట్లాడుకున్నట్టయితే 1000 నుంచి 5000 NPR వరకు ఉంటుంది. బాగా బేరం ఆడినట్టయితే కొంత తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు బేరాలు ఆడే కొనడం మంచిది. నేపాల్లో మీకు ప్రతి కార్నర్లోన హ్యాండ్ మేడ్ వస్తువులు అయితే చాలానే కనిపిస్తాయి. ఈ షాప్లో కొన్ని బ్రాంజ్తో చేసిన వస్తువులను చూశాను నేను. దేవి ప్రతిమలు, వినాయకుని ప్రతిమలు, శివుని ప్రతిమలు ఇవైతే చూడడానికే చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయేమో అని నేను గెస్ చేసుకొని ఫైనల్లీ ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి అడిగేసరికి ఇవన్నీ బ్రాంజ్ వెయిటేజ్లో అమ్ముతారని తెలిసింది. అండ్ నేను తీసుకున్న ఆ ప్రతిమ కాస్ట్ ఎంతో తెలుసా? 55,000 ఇండియన్ రూపీస్. అయ్యో బాబో, అంత కాస్టా అని అనుకున్నాను. అప్పుడు అనిపించింది బ్రాంజ్ ఎక్కడైనా కాస్టే కదా, బట్ ఇండియాలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ధర పలికే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాలు చూసి ఆ షాప్ కీపర్ వచ్చి ఇలా కాదు ఇలా తిప్పాలని ఎక్స్ప్లెయిన్ చేశాడు. తామేల్లో ఉన్న కొన్ని ఫేమస్ పబ్లు అండ్ రెస్టారెంట్ల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రిజా బార్, లైవ్ మ్యూజిక్, బీర్ అండ్ స్నాక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. పర్పుల్ హ్యాజ్ రాక్ బార్, ఇది నేపాల్లో అత్యంత ఫేమస్ రాక్ మ్యూజిక్ పబ్. అలానే శ్రీషా టెరాస్ బార్ అండ్ లాంజ్, సూపర్ వైబ్, హుక్కా అందుబాటులో ఉంటుంది ఇక్కడ. ఎలక్ట్రిక్ పగోడా బార్, ఇదైతే హిప్పీ స్టైల్ మ్యూజిక్కి, డెకరేషన్కి, రీఫ్రెషింగ్ మాక్టైల్స్ ఇక్కడ చాలా ఫేమస్. అలానే కొన్ని రెస్టారెంట్స్ OR2K వెజిటేరియన్ ఫుడ్, అలానే ఇన్ యాంగ్ రెస్టారెంట్,
తామేల్ హౌస్ రెస్టారెంట్, రోడ్ హౌస్ కెఫే. 12 days including everything. There's a flight to Lukla first. We have to fly to a place called Lukla. Okay. And then you start the trek. So day 1 will be fly to Lukla. Okay. And then you start the trek to Phakding. Okay. What is the maximum height we will go in this? 5,500 meters. 5,500. Nepali rupee how much for full package? For full package, Breakfast, lunch, dinner सब included. flight, accommodation, flight, हाँ. सब करके आपका per person 12 days. One person per person I can give you for Nepali rupees 1,68,000 per person. Okay. This is per person. This will include 3 meals a day. Okay. 3 meals a day. Flight, Okay. 2 ways. From where it will start? Kathmandu. Kathmandu. Okay. Accommodation in tea houses. Okay. Guide. Park fee. Park permit. Okay. And transport. Airport to airport. So this is the final or like is there anything? How many of you are there? 4 people. Can you make me 160 per person? Still that is very high. What is your budget? Then I can give you the difference, like different package. It's way different, like 1 lakh actually. 1 lakh. Yeah, that is the because food there. One thermos of water Okay. is 800 bucks. Okay. Cool. One dal bhat is around, one normal meal is about say 800, 900. Okay. Normal basic Nepali food. Okay. Thank you. వామ్మో, ఇండియా కరెన్సీలో అయితే ఒక్కొక్క పర్సన్కి ₹1,00,000 అవుతుందంట. మేము ఈ స్పెసిఫిక్ ప్లేస్లో ఫొటోస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆ హోటల్ నేమ్ వచ్చి మా ఇంటి సర్నేమ్ కూడా అదేనండి మల్లా. అలానే ఇక్కడ ఫేమస్ బెల్లీస్ క్యాసినో కూడా ఉంది. ఇక్కడైతే గేమింగ్ ఆప్షన్లు, పోకర్, బ్లాక్ జాక్ అన్ని ఆప్షన్స్, అలానే స్లాట్ మిషన్స్ కూడా 24/7 ఓపెన్లో ఉంటుంది. ఎవరైతే క్యాసినోని ట్రై చేయాలనుకుంటున్నారో తామేల్ ఏరియాకి ఖచ్చితంగా రావాల్సిందే. ఇలాంటి మార్కెట్ ఏరియాస్ని విజిట్ చేయాలంటే ఖచ్చితంగా బై వాక్ రావాల్సిందే. మా బ్యాటరీలు అయితే డౌన్ అయిపోయాయి అండ్ కార్ కూడా ఇన్సైడ్ రాదు. సో ఒక మేజర్ లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి కార్లో స్టార్ట్ అయ్యాం. మేమైతే డిన్నర్ కోసం హైలీ వెయిటింగ్. అండ్ వన్స్ హోటల్కి రీచ్ అయ్యాక డిన్నర్ ఆర్డర్ చేసుకొని ఇక్కడే తిన్నాం. అండ్ ప్రతిరోజు తకాలకాన తినడం అంటే చాలా కష్టం కదండి. ఈరోజు ఫ్రైడ్ రైస్, రోటీ, అలానే పన్నీర్ కర్రీ, దాల్ తడక ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నిజం చెప్పాలంటే మేము తిన్న వాటిలో ఈరోజే ద బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవాలి. మా హోటల్ గురించి ఒక చిన్న వీడియో మీరు కూడా వినండి, మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. हेलो नमस्ते, मैं पुष्प लाल श्रेष्ठ हूँ। मैं नेपाल से हैं। मेरा होटल का नाम बैकुंठ है। मेरा होटल पशुपतिनाथ का बगल में है। पहले जाएगा तो 2 मिनट का रास्ता है। आप कोई आदमी आना है तो डायरेक्ट मुझे कॉल करके आइए, आपको थोड़ा डिस्काउंट मिलेगा। अभी हमारे होटल में 25 रूम का होटल है, गर्म पानी है, इंटरनेट है, फ्री इंटरनेट है, लिफ्ट है, ऐसा है। ओके, थैंक यू सर। మీ నేపాల్ ట్రిప్లో ఖచ్చితంగా తామేల్ ఏరియాని మిస్ అవ్వద్దు. అలా ఒక హ్యాపీ ఎండింగ్తో మా డే 3ని ఎండ్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మా రిమైనింగ్ వీడియోస్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.